వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై తెల్లవారుజామున బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపై మహబూబాబాద్ నుండి నర్సంపేటకు వెళ్తున్న వెదురు బొంగుల లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బీభత్సం సృష్టించి ప్రయాణికుల మీద పడగా అక్కడికక్కడే పాపారావు సిఐ గన్మెన్ దేవేందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చనిపోయారు. బోల్తా పడ్డ లారీని లేపడానికి స్థానిక పోలీసులు మరియు బాటసారులు నానా అవస్థలు పడ్డారు. వీరు ఇద్దరు కూడా కొద్దిసేపట్లో విధుల్లోకి హాజరయ్యేలోపే ఒక్కసారిగా మృత్యువాత పడడంతో గూడూరు మొత్తం శోక సముద్రం అలుముకున్నాయి. మృతదేహాలను వెలికి తీసిన అనంతరం గూడూరు మోర్చరీకి తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ట్రాఫిక్ కాదు. నేను అందుకనే లారీ పోయినాక మేల మిగిలిన రోడ్డు పక్క వేద్దామని చెప్తాను. లారీలోకి వెళ్ళి పడ్డాయి. అల్లకెళ్ళి ఇళ్ళ పడే ఉండవు. ఇప్పుడు చూస్తాంట పడ్డాయి. బండి పడ్డప్పుడు అయ్యి దీంట్లో చూడాలి మనం. తీయాలి. ఇల్లు కూడా ఎవరు లేదంటారు కానీ డౌట్.